పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు మేనేజ్ చేయలేరా? రే, నేను పట్టుకుంది ఏమైనా పిక్ పాకెటర్నా? నేను కనుక లేకపోతే వాడు ఈజీగా తప్పించుకుంటాడు. మరైతే ఏం చేద్దాం? చేద్దాం కాదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఆంటీ నొప్పించి ఈ ఫస్ట్ నైట్ ని పోస్ట్పోన్ చేయించు. అది మాత్రం జరగదు. నీకు ఇందాకే చెప్పాను, ఈ రోజు నేను పెట్టిన ముహూర్తానికే మీకు మొదటి రాత్రి జరగాల్సిందే. అది కాదత్తయ్యా. ఇంకేం మాట్లాడుకో. నువ్వు చెప్పిందంతా వినడానికి నేను వీడిలా చవటని కాదు. అమ్మా, ఏ చవటని అనేసరికి రోషం వచ్చిందా? ఈ రోషాలు పౌరుషాలు నా మీద కాదు, చేతనైతే నీ పెళ్ల మీద చూపించు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి స్వప్న గదిలో వెయిట్ చేయి. మీ ఇద్దరి ముద్దులక్కలు వచ్చి నిన్ను రెడీ చేస్తారు. వెళ్ళు. అలాగే. నువ్వేంట్రా ధ్వజస్తంభంలో నిలబడ్డావు? నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళు, వెళ్ళి మా గదిలో రెడీ అవ్వు. రాజొస్తాడు. అమ్మా, ఒకసారి నేను చెప్పేది. నోరు మూసుకుని వెళ్ళమని చెప్పానా? మీరు చెప్పిందంతా వింటున్నాను కదా అని నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. ఈ రోజు నేను పెట్టిన శోభనముహూర్తం తప్పించాలంటే ఆ దేవుడు దిగి రావాలి. నిన్నటి నుంచి నువ్వు చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నావు. ఇదిగో, మంచిగా ఆలోచించకపోతే ఆలోచించలేదు అంటారు, ఆలోచిస్తేనేమో ఇలా అనుమానిస్తారు. అయినా నీ చెల్లెలు ఆనందం కోసం చెప్పాను, చేస్తే చెయ్యి లేకపోతే లేదు. నాకెందుకు? ఇంత గట్టిగా కన్విన్స్ చేసినా ఇది కన్విన్స్ అవ్వట్లేదండి. ఇప్పుడు ఆ నగలు బ్యాంకు నుంచి ఎలా తెప్పించాలి? ఆగు. ఏంటి ఈ రోజు ఎందుకో నీ మాట వినాలనిపిస్తుంది. మంచి మాట ఎవరు చెప్పినా వినాలి అన్నారు. మీ అమ్మ చెప్పిందా? కాదు, టీవీలో వచ్చే ఒక పెద్ద ఆయన చెప్పారు. అది మంచి వాళ్ళ కోసం చెప్పారు, మీలాంటి వాళ్ళ కోసం కాదు. సర్లే, ఇప్పుడే వస్తాను. బ్యాంక్కి వెళ్ళి నగలు తీసుకొద్దాం. నువ్వు అన్నట్టు ఈ రోజు మా చెల్లెల్ని మంచిగా రెడీ చేయాలి. అమ్మయ్యా, మొత్తానికి ఇది నమ్మేసింది. ఇక దీని నగల్ని ఎలాగైనా కొట్టేయచ్చు. వెంటనే ఈ గుడ్ న్యూస్ ని నా స్వీటీతో పంచుకోవాలి. హాయ్ బేబీ. అబ్బబ్బబ్బబ్బా, ఎంత తీయగా అన్నావు బంగారం. ఈ పిలుపు చాలు, జీవితాంతం నీ దగ్గర కుక్కలా బతికేయడానికి. గొలుసు కొనుక్కోమంటావా? దేనికి? కుక్కలా నా దగ్గరే ఉంటా అన్నావుగా. 100 కేజీల రోజా పూలు. హలో మాస్టరు. ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి, మీరు రాసుకోండి ఫస్ట్. 50 బొకేలు. రాసరా? 5 కేజీల లడ్డు, 5 కేజీల జాంగ్రీ, అయ్యో, ఇంకో 5 కేజీల మైసూర్ పాక్. రాసుకున్నారా? తప్పదు కదా. 100 ఆపిల్స్, ఇంకో 100 బత్తాయి పళ్ళు. ఇన్నెందుకండి? ఫస్ట్ నైట్ కోసం అండి. అలా లేదు, ఏ స్వీట్ షాపో ఫ్రూట్ షాపో పెట్టడానికి అడిగినట్టుంది. దీనికి అలా అంటారు ఏంటండి? ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి. మిమ్మల్ని నమ్ముకుంటే బెడ్రూమ్ మొత్తం ఈ ఫ్రూట్స్ తోను స్వీట్స్ తోను నింపేసేలా ఉన్నారు. ఇక వాళ్ళ శోభనానికి ప్లేస్ దొరికినట్టే. హలో, మీరు నా క్రియేటివిటీని తొక్కేస్తున్నారు. క్రియేటివిటీ అని నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. నేను చెప్పింది రాస్తారా? రాయరా? రాయను. రాయరా? రాయను. అబ్బబ్బా, ఏమైంది? ఎందుకలా గొడవ పడుతున్నారు? నానమ్మా చూడు, నాకు డౌట్, నువ్వు చెప్పు. అరే, ఈ రోజు మన ఇంట్లో జరుగుతున్నది దుగ్గిరాలింటి వారసుడి శోభనమేనా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మీ మనవరాలి మాటలు వింటుంటే ఆ అనుమానమే వస్తుంది. అసలు ఏమైంది ఇప్పుడు? అరే అరే, గుప్పెడు స్వీట్స్ కాసిన నీ పళ్ళు తెమ్మంటే ఓ గొడవ చేస్తుంది. ఏంటి, నేను గొడవ చేస్తున్నానా? మీరు చెప్పిన లిస్ట్ ఏంటో ఒకసారి వాళ్ళకి చెప్పండి. ఏముంది, చాలా సింపుల్ లిస్టు. 100 కేజీల మల్లెపూలు, 100 కేజీల రోజా పూలు, 50 బొకేలు, 5 కేజీల మైసూర్ పాకు, 5 కేజీల లడ్డు, 5 కేజీల జాంగ్రీ. చాలు 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 చాలు, నువ్వేం చెప్పావో నా క్లారిటీ వచ్చేసింది. మీరైనా కాస్త బుద్ధి చెప్పి లిస్టులో ఉన్నవన్నీ తీసుకురామని చెప్పండి. ఒసేయ్, తనేం కావాలనుకుంటున్నాడో అవన్నీ తీసుకురా. అత్తయ్య, మీరు కూడా ఏంటి చెప్పింది చేస్తావా లేదా? అది అలా చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు? ఎవరు అనుకుంటున్నారు? నేను లేటెస్ట్ గా వచ్చిన స్మార్టెస్ట్ వారసుని, ఈ ఇంటి దత్తపుత్రుని. ఏమంటున్నానమ్మా? అవునాయనా, ఈ ఇంటికి లేటెస్ట్ గా వచ్చిన దత్తపుత్రుడివి. నువ్వేదంటే అది. ఇదిగో కళావతి, అబ్బాయి ఏం కావాలనుకుంటున్నాడో అవన్నీ తీసుకురా, సరేనా? అలాగే అమ్మమ్మ. అలాగే అంటూ ఇక్కడే కూర్చున్నారేంటి? వెళ్ళండి వెళ్ళండి. వెళ్తున్నా. నానమ్మా, మీ మనవరాలు ఉంది చూశారు? చాలా హై ఎండ్ మోడల్. పడేయటం కష్టం కానీ పడేస్తా. ఈ రోజు రాత్రి గడువులోపు పడేస్తా. పాపం, అప్పు కళ్యాణ్కి అవ్వకవ్వక వాళ్ళకి శోభనం అవుతుంటే వాళ్ళు వీళ్ల పాలన పడ్డారు. మీరు చెప్పినట్టుగానే అన్ని టాబ్లెట్స్ కలిపి తీసుకొచ్చానన్నయ్య. సార్, వేడివేడి మసాలా టీ రెడీ.
నువ్వెవరా కొత్తగా చూస్తున్నా? ఆ రాకేష్ గడ ఎక్కడ? వాడు మా అన్నయ్య సార్, పడుకున్నాడు, నన్ను తీసుకెళ్ళమన్నాడు, అందుకే వచ్చాను. తీసుకోండి. హా. చిన్నప్పటి నుంచి మగరాయిలా బట్టలు వేసుకొని తిరుగుతుంటే తెలియలేదప్పు. నిజంగా బుట్టబొమ్మలా ఉన్నవి. ఆ డ్రెస్సే ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది. ఇంత హెవీగా రెడీ అవ్వాలా? ఎందుకే టెన్షన్ పడతావు? గదిలోకి వెళ్ళాక ఎలాగో అన్ని తీసేయాల్సిందే కదా. అలాంటప్పుడు గంగిరెద్దులా ఇంత హెవీగా రెడీ అవ్వడం ఎందుకు? కాస్తైనా రొమాంటిక్ గా ఆలోచించవే. మనం అందంగా అలంకరించుకొని వెళ్ళడం ఆనవాయితీ. గదిలోకి వెళ్ళగానే అబ్బాయి వాటిని తీసేయడం పద్ధతి. ఆ ఫీల్ ఎంత బాగుంటుందో తెలుసా? నీకు కొంచెం కూడా సిగ్గులేదక్క. హా, నీ గురించి నాకు బాగా తెలుసులేవి. నా దగ్గరే నీ కబుర్లని. మొన్న అందరి ముందు కళ్యాణ్కి నువ్వు కనుకొట్టి వెళ్ళడం నేను చూడలేదనుకున్నావా? టెన్షన్ పడ. ఏంటి శేషు గారు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు? వాడు తప్పించుకుంటాడో తెలుసు కూడా అంత కేర్లెస్ గా ఎలా ఉన్నారు? మేడం, నన్ను కావాలంటే మార్నింగ్ కూడా తిట్టొచ్చు. మీరు వెంటనే రండి మేడం. ఇప్పుడు నేను వచ్చే పొజిషన్ లో లేనండి. మేడం, ఇప్పుడు కనుక వాడు దొరకలేదంటే మన అందరి ఉద్యోగాలు పోతాయి మేడం. మీరు వెంటనే రండి మేడం. సరే వస్తున్నా. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మనకి ఒకరి హెల్ప్ కావాలి. ఎవరు? ఇంకెవరు? మా రాజనయ్య. చూసారా కళావతి గారు, బెడ్రూమ్ మొత్తం ఎలా డెకరేట్ చేశాను? మీరు డెకరేట్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు. మిగిలిపోయిన పూల గురించి చెప్పండి. ఇంకా 10 కవర్ల నిండా పువ్వులున్నాయి. అన్ని మిగిలిపోయాయా? ఇంకో 2 శోభనం గదులు డెకరేట్ చేసినా కూడా ఇంకా మిగులుతాయి. చెప్పినా వినకుండా లిస్ట్ లో ఉన్నవన్నీ కావాలి అంటూ గొడవ చేశారు కదా. ఇప్పుడు ఈ మిగిలిపోయిన పువ్వులన్నీ ఏం చేస్తారు? ఓ పని చేద్దామండి. పెళ్లి కూతురిని గది బయట నుంచి తీసుకొస్తారు కదా, నేల మీద పూలు పరుద్దాం. పూలలో నడుచుకుంటూ ఆ పూలు లోపలికి వస్తుంది. నిజంగానే కళ్యాణేనా లేకపోతే ఇదంతా నా భ్రమ? అసలు గదిలో ఉన్నారో లేదో తెలుసుకుంటే అయిపోతుంది కదా. కళ్యాణ్ అప్పు గదిలోకి వెళ్లారు. మరి రాజ్కావ్య ఎక్కడ? ఇల్లు మొత్తం చూసానత్తయ్య, ఎక్కడ కనిపించలేదు. ఇందాక పెళ్లికి వద్దన్నాను కదా అని ఏకంగా శోభనానికే ప్లాన్ చేశాడా ఏంటి వీడు? సుతల్ నీడబట్టుకొని కీడ్వడ చేసడి సింహికాసుతల్ కల విపుడైన గాని కనగా వినగా కడు వింత గొల్పెడిన్. జలం లోపల కానీ జలం మధ్యలో కానీ జలం పైభాగంలో కానీ ఒక ఎత్తులోకి వచ్చిన ఏ ప్రాణినైనా సరే, ఏ జీవినైనా సరే ఆ ఛాయాగ్రహణ శక్తి కిందకి లాగేస్తుంది. అందుకే ఇక్కడ విమానాలు కూడా రాడార్ కిరణాలకు అందవు. ఆ కాసేపు ఆగాల్సిందే. రామాయణ కాలం నాడు ఈ చిత్రాన్ని కనిపెట్టి రామాయణంలో ఈ ఘట్టాన్ని ప్రవేశపెట్టిన వాల్మీకి మహర్షికి నమస్కారం. వాల్మీకి మహర్షికి నమస్కారం. అందుకే నేను చెబుతున్నా, మన కావ్యాలు పురాణాలు కాదండి, పురాణ విజ్ఞానం. ఇప్పటికి టీవీలో చూపిస్తున్నారు బెర్ముడా ట్రయాంగిల్స్ అంతేనే, ఇప్పటికే అలాగే ఉంది. అదే ఛాయాగ్రాహిణి, దాని పేరే సింహిక. సరిగ్గా రాహు దాని కుమారుడు, రాహు జపం చేసేవాళ్ళు చేస్తారు. సింహికా గర్భ సంభూతం తం నమామి రాహుం అంటారు. రాహుం తం ప్రణమామ్యకం. సింహికా గర్భంలో పుట్టాడు అంటే సింహిక నుంచి పుట్టిన నీడ అది లాగుతుంది. అందుకని ఇప్పటికీ కబంధుళ్లాగా, రామాయణంలో కబంధుడు ఉంటాడే, తన 2 చేతులలో చాపి ఉంటాడు, అరణ్యంలో కనపడతాడు. ఆ చేతుల వరకు వెళ్ళకపోతే వాడేం చేయలేడు, కానీ చేతుల పరిధిలోకి వెడితే మాత్రం లాగేస్తాడు. వాడికి పైన తలకాయ ఉండదు, ఇక్కడ ఉంటుంది తలకాయ, కన్ను ఇక్కడ ఉంటుంది, నోరు ఇక్కడ ఉంటుంది, గుండెల్లో ఇలా పట్టుకుని ఇలా తినేస్తాడు కబంధుడు. కబంధం అంటే మొండెం మాత్రమే ఉంటుంది, తల ఉండదు. అంటే తలకాయ లేనివాడు చేసే పనులు ఇవి. అందుకని అలా కబంధుడిలాగా జలంలో ఉండి కొన్ని ప్రాణులను పట్టుకుని లాగుతుంది. దాన్ని సింహికా శక్తి అంటారు. అదే ఛాయాగ్రాహిణి. ఇప్పుడు ఇది శాస్త్రీయ విజ్ఞానం అంటామా, కల్పన అంటామా? ఇప్పటికి కనపడుతుంటే రామాయణ భారతాల్లో ఉన్నవే నాసా వాళ్ళు నిరూపణ చేస్తున్నారు. మన వాళ్ళకి ఆ దమ్ము లేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మనం నమ్మకపోతే అలాగ మన పురాణాలని వాళ్ళు చెప్పే వరకు
ఆవిడ వచ్చిందని ఈ తామసాటంకం, ఎందుకంటే బలవంతంగా లాగుతోంది. అది మైనాకుల్లాగా మర్యాదగా మాట్లాడలేదు, పోనీ సురసలాగా ఏదో శరీరం పెంచి యాక్షన్లు చేయాలి, లాగేస్తోంది. అది ఊరుకుంటే చంపేస్తుంది ఇక మనిషిని. అందుకని ఏం చేశాడు, ఒక్క గుద్దు గుద్దాడు. తామసాటంకాన్ని తామసాటంకంగానే ఎదుర్కోవాలి అంతే. తీవ్రవాదులను ఎక్కడికక్కడ వేసి పారేయవలసిందే. అందుకని ఉగ్రవాదుల్ని పిలవడం, ఉప్మా పెట్టి చర్చకు కూర్చోవడం జరిగే పని కాదమ్మా ఇది. ఉగ్రవాదాన్ని ఉగ్రవాదంతో ఎదుర్కోవాలి కానీ వాడిని పిలిచి ఉప్మా పెట్టి టిఫిన్ ఇచ్చి బాబు బాబు మానే ఎందుకు మానేస్తాడు, వాడు ఎందుకు మానేస్తాడా, తోలు తీసేక. దానికి చట్టాలు ఇవి కుదరవు, ఏమి అర్ధరాత్రి తీసుకెళ్ళి కాల్చి పారేయడమే. ఏంటంటే ఎన్కౌంటర్ అంతే లెక్క, మాట్లాడకూడదు ఎవడం, అది అలాగే ఉంటుంది. ఎందుకు వాడు చేసే పని అంతే కదా. నిండు సభ జరుగుతుంటే బాంబులు వేసేవాడిని ఎన్కౌంటర్ చేయకపోతే ఏం చేస్తారమ్మా, మనకు చెప్పి చేస్తున్నాడు వాడు. వాడిని చట్టం ప్రకారం శిక్షించడం ఏంటంటే అర్థం లేనమాట. చట్టం మీద తుపాకీ పెట్టి కాల్చిపారేయడమే అంతే, చట్టం ప్రకారం ఏంటి, అదే చట్టం, అదే రామాయణం చెబుతోంది ఖచ్చితంగా. ఉగ్రవాదికి ఉగ్రవాదమే శిక్ష, మామూలు చట్టం ప్రకారం శిక్ష కుదరదు. నీ ఐడియాలజీ ఏదన్నా ఉంటే దాన్ని ఎన్నికల్లో తేల్చుకో, లేదా నోరు మూసి కూర్చో. ఇంకా తుపాకీ పట్టుకుంటానంటే ప్రభుత్వాల దగ్గర తుపాకులు ఉండవా, వీడికి 100 రెట్లు ఉన్నాయి అక్కడ. రాజ్యం తుపాకీ పట్టుకుంటే మామూలు వ్యక్తి ఎవడు మిగులుతాడండి. మంచిది, ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఒకటే పద్ధతి. నువ్వు పార్టీ పెట్టుకో, ప్రచారం చేసుకో, లేకపోతే ఏదో చేసుకో. అంతేగాని తుపాకు పట్టుకుంటానంటే కేంద్ర ప్రభుత్వం పట్టుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వమేనా అంతే, ఏదైనా అంతే. అంచేది రామాయణం చెబుతున్న జవాబు తామసాటంకాన్ని ఎదుర్కోవాలి, రాజీ పనికిరాదు ఇక్కడ అని. దాన్ని ఒక గుద్దితే ఏం జరిగింది తెలుసా, ఈ పిడికిలి బిగించే ఒక గుద్దితే ఆ గుద్దు ఛాతీలోంచి దిగి వీపులోంచి బయటకు వచ్చిందండి. అది హనుమంతుడు అంటే, అది హనుమంతుడు. పెద్దకి బట్టల మీద దండ మీద బట్టలు ఆరేసినట్టే ఆరేసాడు దాని శరీరాన్ని. అలా చెయ్యి, నా జోలికి వస్తావు పనికి మాలిన దాన. ఒక్క దెబ్బ చచ్చింది. అది సముద్రం మీద తేలింది. దాని మీద 500 మంది పడవ దాటొచ్చారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో రాస్తాడు, అంత శరీరం ఉంది దానికి. 500 మంది దాటారట పడవలో. అలాగ 3 ఆటంకాలని జయించాడు. అందుకే ఇప్పుడు దేవతలు ప్రత్యక్షం అయ్యారు. ఇంద్రుడు సహా కొంతమంది దేవతలు ఆకాశ మార్గంలో ఆయన కనిపించి చెప్పాయి, సుందరకాండ చదివితే పనులు అవుతాయని ఎందుకన్నారు, ఇక్కడ ఉంటుందండి. ఏతాన్ యస్య చత్వారి వానరేంద్ర యథాతవ, ఏతాన్ యస్య చత్వారి వానరేంద్ర యథాతవ, ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి, ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి. వానరేంద్ర, నీకున్న 4 లక్షణాలు ఎవరికి ఉంటాయో వారికి లోకంలో కాని పని ఉండదయ్యా అన్నాడు ఖచ్చితంగా. అందుకని సుందరకాండ చదివితే పనులు అవుతాయి అన్నమాట. పుట్టిన పారాయణ చేసి పుస్తకం మూసేగానే అవుతాయి అనుకుంటే మన అజ్ఞానం అనుకో, నమస్కారం, నేనేం చేయలేను ఇంకా. నేను ఎప్పుడూ దాన్ని సమర్థించను. ఇక ఆ పారాయణ కూడా మనం చేయం, ఎవరో చేస్తారు, మనకు తీర్థం ఇస్తారు. ఇది ఒకటి కనిపెట్టారు ఈ మధ్యన బాగా. మనం సినిమాకి వెళ్ళిపోతాం, వచ్చాక తీర్థం పుచ్చుకొని ఎలా అయిపోతాయండి. హనుమంతుడు లోకువా, వాల్మీకి లోకువా, నాకు అర్థం కాదు. నువ్వు సినిమా కడతావా, నువ్వు మీ ఆవిడ, నేను నీ బదులుగా పారాయణ చేయాలా, నాకు 100 1000 ఇస్తావా, నీకు తీర్థం ఇయ్యాలా, నీకు తీర్థం